నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ ఆందోళన చెందడం, అలాగే నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకం కూడా ఒక రకమైనటువంటి ఆందోళనలకి గురై మధ్యాహ్నం వరకు కంట్రోల్ చేయగలిగాం, కానీ మధ్యాహ్నం నుంచి అందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నేను మనవి చేసేది ఏంటంటే, మీరెవ్వరూ కూడా ఏ విధమైనటువంటి ఆందోళన నిడదవోలు నియోజకవర్గ సీటు గురించి మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అక్కడ రాజమండ్రి రూరల్ అనేది రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా సమస్య అది. ఆ సమస్యని మనం ఇక్కడికి ఏదో నిడదవోలు వెళ్ళమన్నారు, నిడదవోలులో పోటీ చేయమన్నారని కొన్ని సమాచారం, ఆధారాలు లేనటువంటి సమాచారం కొంత ఈవేళ అంతా కూడా సర్క్యులేట్ అయింది. ఎంచేతంటే మరి ఏదైనా నిడదవోలుకి వెళ్ళమని కనుక ఆయనకి చెప్పుంటే, అది నిజమై ఉంటే మన పార్టీ అధిష్టానం కూడా నాకు సమాచారం ఇచ్చి ఉండేది. నేను అవైలబుల్గా ఉన్నాను. నిన్నంతా కూడా తాడేపల్లిగూడెం వెళ్ళాను, మొన్న తాడేపల్లిగూడెం వెళ్ళాను. అందరూ కూడా అక్కడ 28వ తేదీ జరిగేటటువంటి సమావేశం కోసం మన వాళ్ళందరూ కూడా అక్కడ రావడం జరిగింది. నాకు సమాచారం ముందుగానే ఇచ్చి ఉండేవారు. ఇదంతా కూడా అవాస్తవం. ఇంచేతంటే ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం కావాలి. ఆ జిల్లాలో సమస్య ఉంటే అక్కడ పరిష్కారం కావాలి, ఈ ప్రక్కన నరసాపురం సమస్య ఉంటే నరసాపురంలో పరిష్కారం కావాలి తప్ప ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులను తెచ్చి ఇక్కడ పెడతాం అక్కడ పెడతామని ఏ పార్టీ ఇది చేయదు. ఏ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు బయట వాళ్ళని హర్షించేటటువంటిది కానీ ఆహ్వానించేటటువంటిది కానీ ఉండదు. డెఫినెట్గా ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఎవరైనా కూడా మేము సానుకూలంగా స్పందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే పార్టీ అధిష్టానాలు ఇచ్చేటటువంటి నిర్ణయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఉద్దేశం ఒకటే. ఇవాళ నేను ఇన్ని సీట్లు పోటీ చేస్తాను, నేను ఇన్ని చేస్తున్నానని కాదు. ఎవరు ఎక్కడెక్కడ గెలవగలుగుతారు, ఎవరు ఎక్కడెక్కడ గెలుపు గుర్రాలు ఉన్నాయి అన్నది సర్వేలు చేస్తూ ఉన్నారు. రకరకాల తర్జుమా చేసి రకరకాలుగా విభిన్న కోణాల్లో సర్వేలు చేసి అభ్యర్థుల యొక్క గుణగణాలు గెలుపు అవకాశాలు అన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవాళ 24 సీట్లలో జనసేన పోటీ చేస్తారు అని అన్నారంటే 24 సీట్లలోనూ కూడా గెలుపు గుర్రాలని వెతకడానికే జనసేన ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప లేకపోతే ఇంకోటి చేయట్లేదు. అలాగే తెలుగుదేశం కూడా మిగిలిన సీట్లలో ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే పార్టీ అధినాయకులు ఇద్దరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు కూడా గెలుపు గుర్రాలే. ప్రతి సీటు ముఖ్యం, గెలవాలి అన్నది ముఖ్యం. ఈ నియోజకవర్గంలో ప్రజలకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అధిష్టానం ఈ 4 నాకు అధిష్టానం. వీటన్నిటి యొక్క నిర్ణయం మేరకు మన అందరం కూడా నడుద్దాం. అంతే తప్ప ఏదో పక్కదారులలో లేదా పక్క విధానాలు మనకు అవసరం లేదు. తప్పకుండా మీరు ఈ 4 సంవత్సరాల్లో కానీ లేదా గత 10 సంవత్సరాల్లో కానీ మీరు ఇచ్చినటువంటి సహకారం, మీరు చూపించినటువంటి ప్రేమ, అభిమానం, అట్లాగే మీ పట్ల నాకున్నటువంటి కమిట్మెంటు, నా కోసం మీరందరూ పడేటటువంటి ఆరాటం తప్పకుండా మీ అందరి కోరిక రాబోయే రోజుల్లో ఫలించబోతూ ఉంది. గెలుపే లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేద్దాం. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వాటంతటవే పరిష్కరించబడతాయి. మనం ఖచ్చితంగా గట్టిగా ఉందాం, గెలుపు కోసం పోరాడదాం. మన పోరాటం అంతా కూడా ప్రతిపక్షం మీద తప్ప మనం స్వపక్షం మీద కాదు అన్నది మనం అందరం ఒక దిశ నిర్దేశించుకుని ప్రయత్నం చేయాలి. తప్పకుండా సానుకూలంగా అధిష్టానం అంతా కూడా పరిష్కారం చేసి తొందరలోనే. ఇంచేతంటే మీకు ఇంకో ఆవేదన ఉంది, 99 సీట్లు నిన్న అనౌన్స్ చేసి కూడా మన క్లియర్గా ఉండి గెలుపుకి అవకాశం ఉన్నటువంటి సీటు ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీరందరూ ఆందోళన చెందారు. కాకపోతే ఒక సమాధానం మన దగ్గరే ఉంది. ఎప్పుడూ మనం చివరి వరకు టెన్షన్ పడటం, చివరి వరకు ఊగిసలాడటం మనకున్న అలవాటే. ఓన్లీ అని చెప్పి మీరు అందరూ సరిపెట్టుకున్నారు. కాకపోతే గోరు చుట్టు మీద రోకల పోట్లాగా ఇవాళ కొత్త విషయం వచ్చేసరికి ఆందోళన చెంది అందరూ కూడా నా ఇంటి మీద దాడి చేశారు. అయినా కూడా మీ ప్రేమ అభిమానాలకి తప్పకుండా మీ చెయ్య కానీ మీ వేలుని కానీ నేను వదలను.
తప్పకుండా మీరు చూపించినటువంటి అభిమానం, అలాగే మీకు నా మీద ఉన్నటువంటి నమ్మకం, పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకానికి తగినట్టుగానే రాబోయే రోజుల్లో మనందరం కూడా వ్యవహరిద్దాం. తప్పకుండా విజయం దిశగా మనం అందరం అడుగులేద్దామని చెప్పి మనవి చేస్తూ, అందరూ ధైర్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండండి. ఏ విధమైనటువంటి అపోహలకి తావులేదు. స్థానికత అన్నది మనకి చాలా ముఖ్యం. మన సమస్యలు వినేవాడు, మన సమస్యలు తెలుసుకునేవాడు, మన పట్ల ప్రేమగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు కావాలి. అంతే తప్ప ఇది కాదు. కందుల దుర్గేష్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అక్కడ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఎమ్మెల్సీగా కానీ ఇంకోటి కానీ ఆయన అక్కడ మంచి సేవలు అందించారు. తప్పకుండా ఆయన సమస్య కూడా అక్కడే పరిష్కారం అవుద్దని చెప్పి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మీరెవరూ అదాలి పడొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తాం.